వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. థ్యాంక్ యూ. థాంక్స్ లాట్. అదే నిన్న 2 పెండింగ్ క్వెషన్స్ ఉన్నాయి గదా! ఒకటి చిరంజీవి గారి సాక్ష్యం గురించి కొన్ని క్వెషన్‌లేసాను నిన్న. అది తను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు బాగా. రెండోదేంటంటే ఈ సంస్కృత శ్లోకానికి నిన్న మీరు పర్వాలేదన్నప్పుడు ఒక శ్లోకాన్ని నేను ఆహ్, దీంట్లో రిసైట్ అంటారు లేదా పాడాము అనుకోవచ్చు మనం అర్థమయ్యే భాషలో. దానికి మీరు అర్థం అడిగారు. అర్థాన్ని జస్ట్ పైపైన జెప్పాను గానీ, నీకు పూర్తిగా చెప్పలేదు. ఈరోజు అంత పూర్తిగా చెప్పను. కొంచెం ఎక్కువ జెప్తాను. మనం ఎప్పుడైతే సంస్కృత క్లాసులు ప్రారంభిద్దాం అనుకుంటున్నామో, అప్పుడు అసలు ఏంటి దీంట్లో ఉన్న లోటుపాట్లేంటి? ఈ శ్లోకాలేంటి? దీన్ని ఎలా అర్థం జేసుకోవాలి అనేది చెప్తాను. ఈలోపు ఒకటి మీకు చిన్న ఒక ఉదాహరణ ఇస్తాను. రైట్. ఫస్ట్ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. చేసిన తర్వాత మనం ముందుకెళ్దాం. రైట్. నేను నేను చెప్పాను ఈ వాగర్ధావివ సంపృక్తౌ అనే ఈ శ్లోకం సినిమాల్లో గూడా ఉంది గాబట్టి చాలా పాపులర్ అయింది. అందుకే ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశంతోటి నేను తీసుకున్నాను. అది పైగా సినిమా స్టైల్‌లోనే నేను మీకు పాడి వినిపించాను మిమ్మల్ని. ఎందుకంటే అది బాగా అందరికి తెలుసు కాబట్టి. సో, దాని అర్థం ఏంటో చెప్తాను. నేను నిన్న చెప్పాను మీకు ఇది 'రఘువంశం' అనే ఒక కావ్యంలోని కాళిదాసు రచించినటువంటి 'రఘువంశం' కావ్యంలోని మొట్టమొదటి శ్లోకం అనమాట. ఆయన ఎందుకు రాసాడు అన్నది ఇప్పుడు నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ప్రజెంటేషన్ రైట్. సో, శ్లోకాన్ని నేను మళ్ళా ఇంకొకసారి రిసైట్ చేసి మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. సో, వినలేని వాళ్ళు చెవులు మూసుకోవచ్చు. నా గొంతు భరించలేని వాళ్ళు. కానీ తప్పదు. రైట్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంతవరకే ఉందండి యాక్చువల్‌గా శ్లోకంలో. కాపోతే సినిమాలో కొంచెం యాడ్ చేశారు. దాన్ని గూడా నేను కంటిన్యూ చేస్తాను. వందే పార్వతీ రమేశ్వరౌ. రైట్. కింద నేను దేవనాగరి లిపిలో ఇచ్చాను. ఇది దేవనాగరి లిపి మాత్రమేనండి. సంస్కృత లిపి అనుకోవద్దు మీరు. దీన్ని దేవనాగరి అంటారు. ఈ దేవనాగరిని హిందీ కూడా వాడతారు. చాలామంది ఇది సంస్కృత లిపి అని జనాల మైండ్‌లో మన 'ఎనోష్' గారు మొన్నైతే కోతి నుంచి మనిషి వచ్చాడన్న పుకార్లు, తర్వాత ఇంకోటేదో భూమి గుండ్రంగా ఉందామంటే కొట్టి చంపారన్నారు కదా! అట్లాగానే దీన్ని గూడా ఇదేదో సంస్కృత భాష అంటారు గానీ, సంస్కృతానికి లిపి లేదు, లేదు, లేదు. ఇది దేవనాగరి లిపి. ఈ దేవనాగరి లిపి నగరి లిపి నుండి పరివర్తనం చెంది ఈ దేవనాగరి అయింది. నగరి నుండి 2 లిపులొచ్చినాయండి. ఒకటి దేవనాగరి, ఇంకోటి నందనగరి. ఓకే. దేవనాగరి, నందనగరి. సో, నందనగరి పెద్ద ఫేమస్ కాలేదు. ఎందుకంటే ఎక్కువ మంది వాడరు. దేవనాగరి కొంచెం పాపులర్ అయిపోయింది హిందీతో వాడటం వల్ల. దానికి ముందు నందనగరి. దానికి ముందేముందో నగరికి ముందేముందో కూడా నేను ముందు ముందు మీకు సందర్భాన్ని బట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే నా కర్సర్ కనిపిస్తుంది కదా! ఐ థింక్ మూవ్ అయితుంది. ఇక్కడ దేవనాగరికి ఈ అక్షరాలున్నాయి గదా! ఈ అక్షరాల పైన ఇలా అడ్డంగా గీత గీస్తారనమాట. ఓకే. పదానికి ఒక సంకేతంలాగా ఒక గీత గీస్తారిట్లా. అదే నందనగరిలో ఆ పైన గీతుండదు. అక్షరాలు అట్లాగే ఉంటాయి. మన తెలుగులో ఎలా ఉన్నాయి చూసారా? తెలుగులో పైన గీత ఏం లేదు కదా! అలాగే ఉన్నాయి గదా! సో, ఈ అక్షరాలు అలా ఉంటాయి నందనగరిలో. పైన గీతుండదు. అదే డిఫరెన్స్. అప్పుడప్పుడు మీరు చూస్తారు ఈ అక్షరాల పైన గీత లేకుండా. అది నందనగరి. గీత ఉంటేనేమో దేవనగరి. దానికి ముందు నగరి అనే ఒక మూల భాష నుండి ఇది తయారు చేశారు. అంటే పరిణామం చెంది. ఇంకొక విషయం తెలుసా? ఈ దేవనగరి అనేది ఈ 10థ్ సెంచరీ అంటే ఈ మధ్యనే ఒక 1000 ఏళ్ల క్రితం అంటే 10వ శతాబ్దం తర్వాతనే పూర్తిగా రూపాంతరం చెంది ఒక అన్ని అక్షరాలు గూడా సంతరించుకొని ఒక కావ్యాన్ని గాని, ఇంకోటి గాని రాయటానికి ఉపయోగపడింది. గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ నేను చెప్పింది. సింపుల్ గాదు.
ఈ దేవనాగరి భాష అనేది 10వ శతాబ్దం అంటే 6వ శతాబ్దం నుండి మెల్లమెల్లగా పరిణామం చెందుతూ కొన్ని అక్షరాలని కూర్చుకుంటూ, మార్చుకుంటూ 10వ శతాబ్దానికొచ్చేసరికి పూర్తిగా రూపాంతరం చెంది ఇలా తయారైందనమాట. అప్పటి నుండే వాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ భాషలో రాసిన ఏ గ్రంథమైనా గాని, ఈ భాషలో రాసిన ఏ గ్రంథమైనా అది 10వ శతాబ్దం తర్వాత రాసిందే అన్న విషయాన్ని మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఎప్పుడన్నా ముందు ముందు అవసరమైతే దీన్ని వాడదాం. రైట్. నెక్స్ట్ నాకు ఒకళ్ళు కావాలి వాలంటీర్‌గా, ఎనోష్ పాల్ గారు కాకుండా. మేబీ ప్రకాష్ గారు లేదా చిరంజీవి గారు, లేదులెండి ఎనోష్ పాల్ గారే వస్తుంది బావుంటది. ఎందుకంటే బ్రదర్ నేనైతే మీకు ప్రాబ్లమ్ ఏంటి? లేదండి. అంటే నాలెడ్జ్ చాలా ఎక్కువుంది. అట్లని వేరే వాళ్ళకి లేదని కాదు. అంటే ప్రతి సామాన్యుడు కూడా అర్థమయ్యే రీతిగా చెప్దాం అనుకుంటున్నాను. రైట్, పర్లేదండి ఎనోష్ గారు మీరే వచ్చేయండి. మీతోనే మాట్లాడతానయితే. ఓకే బ్రదర్. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా ఒక్కసారి మీలాగానే దాన్ని చదవడానికి ప్రయత్నం చేయనా? ప్లీజ్. తెలుగులో చదవడానికి ప్రయత్నం చేస్తా. ఆ దేవనాగరి లిపి చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు అంతగా పట్టు లేదు. అంటే ఎందుకంటే ఏదైనా సరే మనం కంటిన్యూ చేయకపోతే అది మర్చిపోయే ప్రమాదం ఉంది కదా, అలా తప్ప మరి ఇంకేం కాదు. మరలా ప్రయత్నం చేస్తే ఒక నెల రోజుల్లో మరలా ఈజీగా రాయటం కూడా నేర్చుకోగలుగుతాం. కరెక్ట్. ఓకే, తెలుగులో ఉంది కాబట్టి చక్కగా ఒకసారి మీరు ఎలా పాడారో అలా పాడడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా నేను దాన్ని చదవడంలో తప్పు ఉంటే తర్వాత మీరు ఆ తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ అండి, ప్లీజ్. ఓకే, దేవునికి స్తోత్రం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరౌ వందే. ఓకే బ్రదర్, అక్కడ ఆపుతాను. ఎందుకంటే కొంతమందికి అభ్యంతరం ఉండొచ్చేమోనని ఆపుతున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, బాగా చేశారండి. ఒకసారి రెండో లైన్ ఒకసారి చదవండి, మళ్ళీ ఇంకోసారి రెండో లైన్. అంటే అంతవరకు జగత పితరౌ అంతేనా బ్రదర్? రైట్. ఇక్కడ ఏంటంటే మీకు చెప్తాను. జగత్త తర్వాత దాన్ని విసర్గ అంటారు కదా, దీన్ని విసర్గ అంటారు. జగత్తా ఉంది కదా, ఈ విసర్గ తర్వాత ఏ అక్షరం ఉందో దాన్ని బట్టి ఇక్కడ మన శబ్దం మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు జగత విసర్గ పి ఉంది కదా, అప్పుడు ఉఫ్ లాగైతుంది అనమాట. ఏమని చదవాలంటే జగత పితరవ్వందే అలా అనమాట. అదే కా ఉంటే ఒక రకంగా, సా ఉంటే రకంగా అట్లా మారుతుంది అనమాట. ఆ మధ్యలో ఉన్నట్టు జాయిన్ అయ్యేది. జగతః కాదు, జగతఫ్ పితరవ్వంది. జగతఫ్ ఫా లాగా అనమాట, అలా పలకాలి. బట్ ఎనీవే అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ముందు ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైంకి. లేదు బ్రదర్, లేదు ఇది కూడా చిన్నదే అయినా కానీ చాలా విలువైన పాయింటే ఇది కూడా. ఎందుకంటే మరలా ఎప్పుడైనా మనం సంస్కృతంలో ఆ పదాలని మాట్లాడేటప్పుడు పలికేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ. రైట్. ఈ విసర్గ తర్వాత పా శబ్దం ఉంటే మనం ఫా అనే శబ్దంతో దీన్ని జాయిన్ చేయాలన్నమాట. జగతఫ్ అంటే కావాలని ఫ్ అంటున్నాను మీకు అర్థం అవ్వాలని. బట్ జనరల్గా అయితే అంత ఒత్తి పలకరు. జగత పితరవ్వందే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాకపోతే మీకు అర్థం కావడం కోసం ఫు 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 అంటున్నమాట. మనం పొయ్యిలో ఊతాం కదా ఒకప్పుడు, కట్టెల పొయ్యిలో ఊదురు కొట్టం పెట్టి ఫు ఫు అని, అట్లా అనమాట ఆ సౌండ్. రైట్ బ్రదర్. సో అయితే మీరు అన్మ్యూట్ చేయండి ఎనోష్ గారు, మనం ఇంటరాక్టివ్ చేద్దాం. ఓకే బ్రదర్. రైట్. మనం ఈ ఇంగ్లీష్ కను తెలుగుకి ఈ సంస్కృతానికి అంటే యాక్చువల్గా ఏంటంటే సంస్కృతంలో గ్రామర్‌నే తెలుగులో కూడా మార్చారు. అంటే మన తెలుగులో ఉన్న గ్రామరు ఈజ్ ఈక్వల్ టు సంస్కృత గ్రామరు. దట్ డజంట్ మీన్ దట్ తెలుగు ఈజ్ ఈక్వల్ టు సంస్కృతం కాదు. కాలక్రమేణా సంస్కృతంలో ఉన్న పదాలని తీసుకొచ్చి తెలుగులోకి యాడ్ చేశారు, కలిపారు. నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ. కానీ సంస్కృత వ్యాకరణాన్ని దక్షిణాది భాషలకు, ఎందుకంటే ఆ టైంలో కొంతమందికే ఈ భాష వచ్చు కాబట్టి ఏదైనా గ్రంథాలని తెలుగులోకి మార్చాలన్నా లేదా కన్నడకు మార్చాలన్నా వాళ్ళంటే అర్థమైంది కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వాళ్ళే తర్జుమా చేసేవాళ్ళు. అప్పుడు అందులో తెలుగులో ఉన్న పదాలు ఉంటే తీసుకునేవాళ్ళు. తెలుగులో లేని పదాలని ఇక సంస్కృతం నుంచి తెలుగు లాగా మార్చి, అంటే తెలుగు సంబంధించిన అంటే రామహ అంటే దాన్ని తీసుకొచ్చి రాముడు అని, సోమహ అంటే తీసుకొచ్చి సోముడు అని ఇలా పెట్టడం మొదలుపెట్టారనమాట. బట్ ఎనీవే అది చాలా కాలం వరకు మనకి, ఎందుకంటే నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ వీళ్ళందరూ కూడా సంస్కృతం నుంచి మహాభారతాన్ని తర్జుమా చేసే క్రమంలో వీళ్ళు ఏం తీసుకొచ్చి మనకి అంటించారు ఈ ఈ సంస్కృతం సంబంధించినటువంటి దీన్ని. అది ఓవర్ ద సెంచరీస్ తర్వాత మనం మర్చిపోయాము. నేను కూడా సంస్కృతం నేర్చుకోకముందు
సంస్కృతాన్ని అదొక మన ఏమంటారు మాతా ఏమంటే భారత అదే మాతృభాష, మాతృభాష కాదు. మాతృభాష లేదా పితృభాష ఇలా అనుకునేవాడిని. సంస్కృతం ఎప్పుడైతే నేర్చుకున్నానో అసలు తెలుగుకి, సంస్కృతానికి అసలు సంబంధమే లేదు. అంటే అసలు ఒరిజినల్ తెలుగుకి సంస్కృతానికి సంబంధమే లేదని నాకు అర్థమైంది. బట్ ఇది ఏమైనా గానీ అదొక భాష, ఇదొక భాష. భాషలాగానే మనం చూద్దాం దీన్ని కూడా సంస్కృతాన్ని. బట్ ఇది అప్రస్తుతం. నేను ముందు ముందు అవకాశం ఉంటే చెప్తాను. మీకు 2 పాయింట్స్ చెప్పాను. ఒకటేంటి సంస్కృతానికి లిపి లేదు. ఇది దేవనాగరిని వాడుకుంటుంది. దేవనాగరి అనేది పూర్తిగా ఈ మధ్యనే అంటే 10వ శతాబ్దంలో అటు ఇటుగా సంతరించుకుంది. కాబట్టి ఈ భాషలో ఏ గ్రంథాన్ని రాసినా గాని, అది దాని తర్వాత రాసిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్? నేను ఏ గ్రంథం చెప్పలేదు పేరు. ఏ గ్రంథాన్ని రాసినా గానమాట. ఈ ఎనోష్ పాల్ అనే పేరు రాసినా, లేదా సీఎం అని పేరు రాసినా, ఇంకొకరి పేరు రాసినా గాని ఈ భాషలో రాసారంటే ఇది ఆ తర్వాత రాసినట్లే అర్థం అనమాట. రైట్. సో, బ్రదర్ అదొక ఫస్ట్ పాయింటు. రెండో పాయింట్ ఏం చెప్పాను మీకు? చెప్పండి. మీకసల అర్థమైందో లేదో అడుగుతాను. 2 పాయింట్లు చెప్పాను. కీ పాయింట్ చెప్పండి అనుష్ గారు ఏం చెప్పారు? బ్రదర్ అదే నగరి నుంచి దేవనగరి, నందనగరి అనే 2గా డివైడ్ అయినవి అని చెప్పారు. ఇది దేవనగరి అని అంటున్నారు. హిందీని దేవనగరి అని అనొచ్చా బ్రదర్? లేదు, లేదు, లేదు. హిందీకి కూడా లేదు లిపి. అది కూడా దేవనాగరిని వాడుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం హిందీ అని ఏదైతే రాస్తున్నామో అది పూర్తిగా హిందీ కాదా? అంటే భాష హిందీ అండి. 2 ఉంటాయి. ఒకటి భాష, ఇంకోటి అక్షరమాల. ఇప్పుడు మన కామెంట్స్‌లో ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ చూపిస్తాను నేను మీకు. అదేలెండి. తెలుగుని ఇంగ్లీష్‌లో రాస్తుంటారు. రైట్. ట్రై చేస్తాను ఒకటి. సీఎం మీద పేరు మీద ఏదో సీఎం రాశారు కదా మీడియా మన పేరు గని మీద. గారు. దీన్ని మరి ఆ! ఇంగ్లీష్ అంటారా? మీరు ఏమంటారు దీన్ని చెప్పండి? అది తెలుగే అండి. ఇంగ్లీష్‌లో రాస్తున్నారు. అదే విధంగా ఏ భాషనైనా గాని ఇంకొక భాషలో రాయొచ్చు. శబ్దాలున్నాయి కాబట్టి. కాబట్టి ఇది దేవనాగరి, హిందీది గాదు. హిందీ వాడుకుంటుంది. ఇంకొక విషయం తెలుసా మీకు? ఇంగ్లీష్ గూడా ఒక అక్షరమాల లేదు. అది లాటిన్‌ని వాడుకుంటుంది. ఓకే. ఏబీసీడీ ఉన్నాయి గదా! అవి ఇంగ్లీష్‌కి స్వంతయి గాదు. అది లాటిన్ వాడుకుంటదన్నమాట ఇంగ్లీషు. ఇక్కడ యూరోపియన్ లాంగ్వేజ్ చాలా ఇంక్లూడింగ్ టర్కీ. టర్కీ గూడా ఈ మధ్య ఆ అక్షరమాలని అడాప్ట్ చేసుకుంటదన్నమాట. ఎందుకంటే ఈజీగా ఉంటుంది గాబట్టి. వీటన్నిటిని లాటిన్ వర్డ్స్ అన్నమాట. లాటిన్ అక్షరాలు. ఏబీసీడీ అన్నీ గూడా. ఈ లాటిన్ అంతా గూడా గ్రీక్ నుంచి డిరైవ్ అయిపోయినియి. అది చాలా పెద్ద సబ్జెక్ట్ బ్రదర్. నేను తర్వాత చెప్తాను దీని గురించి. బట్ ప్రస్తుతానికైతే మీరు గుర్తుపెట్టుకోండి. 1 దేవనాగరి 10వ శతాబ్దానికి అటు ఇటుగా తయారైంది. 2 సంస్కృత పదాలని విపరీతంగా తెలుగులో చేర్చడం వల్ల తెలుగు అనేది మరుగున పడిపోయి ఇంచుమించు సంస్కృత పదాలని దాదాపు మనం వాడుకుంటున్నాం తెలుగులో. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏది తెలుగు పదం, ఏది సంస్కృత పదం అనేది కూడా నేను ముందు అంటే ఈ రోజు గాదు చెప్తాను. రైట్ బ్రదర్. అయితే అసలు టాపిక్‌లోకెళ్దాము. ఇప్పుడు ఒక వాక్యం చెప్తాను బ్రదర్. తర్వాత ఏం చెప్దామంటే జనరల్‌గా ఏంటంటే సంస్కృతంలో రామః అనే శబ్దాన్ని ఎక్కువ తీసుకుంటారు. జనరల్‌గా వెరీ ఆఫెన్ ఫ్రీక్వెంట్‌గా దాన్ని వాడుతుంటారు కాబట్టి దాన్ని మారుస్తాను నేను. రామః కాకుండా ఇంకొక తీసుకుంటాను. సీఎం గారు హ్మ్. బెటర్ మీరు ఈ ఈ దీనికి శ్లోకానికి అర్థం చెప్పేసేయండి ఫస్ట్. అదే అక్కడికే వస్తున్నాను అనుష్ గారు. నేను అక్కడికే వస్తున్నాను. అయితే చిరంజీవి పేరు తీసుకుంటానండి నేను. చిరంజీవి అనే పేరుతోటి నేను అది ఎవరికీ ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఒక చిరంజీవి గారు, నేను మీ పేరు చెప్పానంటే మిమ్మల్ని పిలిచినట్టు కాదు. జస్ట్ మీ పేరుని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎనోష్ గారు. రైట్. ఎనోష్ గారు, ఇప్పుడు చెప్పండి. చిరంజీవి కుక్కను కొట్టెను అన్నది సహజంగా అందరికి అర్థమయ్యేటువంటి భాష కదా! అవునండి. నేను కొట్టెను కుక్కని చిరంజీవి. అర్థమైందా? కొట్టెను కుక్కను చిరంజీవి అని అన్నాననుకోండి. అది దాంట్లో మీనింగ్ ఉందా? దాంట్లో కూడా మీనింగ్ ఉంది బ్రదర్. కాకపోతే తిరగేసినట్టుంది. కాబట్టి కవులు ఇలా వాడుతుంటారనమాట. ఏంటి, మీరు కవిత్వం ఏది చూసినా గాని దానికి అర్థం పర్థం అదే లేకుండా నేను ఒక నాకు అదే స్టైల్‌లో. అనిపించింది. మీరు చెప్పింది నిజానికి కవిత్వం అలాగే ఉంటది. రైట్. రైట్. అది అంటే ఏంటంటే ఈ కవులు రాసేటప్పుడు దానికి ఒక శైలి ఉంటది. దాన్ని ఛందస్సు అంటారనమాట. ఆ ఛందస్సు ప్రకారం ఈ పద్యం లేదా శ్లోకం గాని ఉంటే అది ఆహ్, చదవటానికి లేదా పాడటానికి లేదా రిసైట్ చేయడానికి చాలా రాగయుక్తంగా ఉంటుంది. అంటే ఫస్టు వా వచ్చింది గదా! అలా దీనికి గురు, లఘు అన్నట్టు కొన్ని మీరు చదివే ఉంటారు తెలుగులో.
కాబట్టి ఆ సీక్వెన్స్ ఒకటి ఫాలో అవ్వాలన్నమాట. ఛందస్ అనే సీక్వెన్స్. ఛందస్ అనే సీక్వెన్స్ ఫాలో అవ్వటం కోసం ఈ పదాల్ని జగుల్ చేసి వెనకది ముందుది వెనక్కి పెట్టి చేస్తారు కాబట్టి అది కొంచెం కన్‌ఫ్యూజ్ అయిద్దనమాట. అంటే అర్థమైతే ఉంటుంది గానీ కొంచెం కన్‌ఫ్యూజ్ అయితదనమాట. కాబట్టి ఇక్కడ రాసినటువంటి వాగర్ధావివ సంపృక్తౌ ఇదంతా కూడా ఇది ఒక ఆర్డర్‌లో లేదనమాట. అంటే కింద పదం ముందుకి, ముందు పదం వెనక్కి ఇలా మార్చి చెప్పారనమాట. అది చెప్దామని చెప్పానమాట. సో, మీనింగ్ అయితే ఇదే. అదేంటి రాముడు కాదు. చిరంజీవి కుక్కను కొట్టెను. కొట్టెను కుక్కను చిరంజీవి లేదా కుక్కను కొట్టెను చిరంజీవి ఎట్లైనా మార్చుకోవచ్చు మనం. అది ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏందంటే ఛందస్సుకి ఏది సూట్ అవుతదో ఈ కవులు దాన్ని ఆ పదాలని ఒక్కోసారి వెనక పెడతారు, ఒక్కోసారి ముందు పెడతారు. కరెక్ట్‌గా ఏంటంటే చిరంజీవి కుక్కను కొట్టెననేది పక్కా కరెక్ట్ సీక్వెన్స్. అంటే జనాలకి బాగా అర్థమయ్యేదనమాట. అంటే పండితులకి, పామరులకు కూడా అర్థమయ్యే భాష అనమాట ఇది. సో, ఇక్కడేంటంటే ఈ శ్లోకంలో పదాలు కూర్పు వెనక్కి, ముందుకి వెనక్కి అట్లా ఉన్నాయన్నమాట. సో, ఆ పదాలు ఫస్ట్ మనం విడగొడదాం. ఏంటి ఆ పదాలనేది. చూడండి పైన అదే శ్లోకాన్ని ఇచ్చాను. నేను మార్చలేదు. కింద నేను కామా పెట్టాను. వాగర్ధావివ అనేది ఒక పదము. సంపృక్తౌ అనేది ఇంకొక పదము. వాగర్ధ ప్రతిపత్తయే అనేది ఇంకొక పదము. జగతః ఇక్కడ నేను హుఫ్ అంటలేదు. ఎందుకంటే ఇది సెపరేట్ వర్డ్ అయింది చూసారా మీరిప్పుడు కామతోటి? యాహ్! జగతః. ఇక్కడ తహ అని అనమాట. జగతః. ఇవి 2 ఇప్పుడు ఎందుకంటే విడిగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి. అదే కలిపినప్పుడు జగతఫ్ అనాలమాట. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ పైంది కిందది ఏమి లేదండి. ఆ మొత్తాన్ని పదాల కింద విడగొట్టానమాట. కాకపోతే ఇందులో కూడా మళ్ళా చిన్న పదాలున్నాయి. అంటే వాగ్, అర్థం, 3 పదాలున్నాయి ఇందులో. బట్ ప్రస్తుతానికైతే నేను అంత లోపలికి వెళ్ళదలుచుకోలేదు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రైట్. సో, జనరల్‌గా ఏంటంటే ఏనోష్ గారు ఏ భాష అయినా తీసుకోండి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా తీసుకోండి. ఆ భాష ఒక పదాలతో కూర్చుంటదనమాట. అంతే కదా? అవునండి. బేసికల్‌గా 2 పదాలుంటాయండి. అంతకు మించి ఏమి ఉండవు. ఏ భాష తీసుకున్నా బేసికల్‌గా 2. ఒకటేంటంటే నౌన్ అంటారు. నౌన్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటారు నౌన్‌ని? అదొక నామవాచకం. రెండవదేంటంటే క్రియ అంటే పని. వెర్బ్ అంటారు ఇంగ్లీష్‌లో క్రియ. ఒకటేమో నామవాచకము లేదా నౌన్ ఇంగ్లీష్‌లో. ఇంకోటేమో క్రియ. సో, మీరు ఒక వాక్యాన్ని తయారు చేయాలంటే ఈ 2 ఉంటే చాలన్నమాట. ఇప్పుడు చిరంజీవి అన్నాననుకోండి. అది వాక్యమా? పదమా? పదం బ్రదర్. రైట్. ఇందాక తీసుకున్న వాక్యాన్ని. చిరంజీవి కుక్కను కొట్టెను కదా! సో, చిరంజీవి అనేది అది పదము. నామవాచకం. కొట్టెను అన్నది కూడా పదమే. కాతే చిరంజీవి అనేది నామపదం. పేరంటాం కదా మనం నామవాచకం. కొట్టెను అన్నదేంటి? అది ఒక క్రియ. క్రియ లేదా యాక్షన్. అర్థమైందా బ్రదర్? అవును బ్రదర్. సో, పదాలు 2 రకాలు. ఒకటేమో నామవాచకము అంటే పేర్లను సూచిస్తాయన్నమాట. చెట్టు, పుట్ట, కుక్క, నక్క, అది, ఇది అన్ని పదాలు కూడా పేర్లు ఇవన్నీ. ఇవన్నీ కూడా ఒక అంటే ఒక వస్తువు గాని, ఒక పర్సన్ గాని, ఒక దాన్ని రిప్రజెంట్ చేసే పేరన్నమాట నామవాచకం. రెండోదేంటంటే క్రియ. క్రియ అంటే ఏంటి? యాక్షన్. అంటే కొట్టడం అనేది యాక్షను, వెళ్ళటం యాక్షను, కూర్చోవటం, లెగవటం ఇవన్నీ యాక్షన్స్ అన్నమాట. యాక్షన్స్ అంటే క్రియలు. తెలుగులో క్రియ అంటారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి అన్నది ఒక పదము. వాక్యం గాదు. కొట్టెను అన్నది కూడా ఒక పదము. వాక్యం గాదు. కానీ చిరంజీవి కొట్టెను అంటే అప్పుడు ఒక వాక్యంలాగా తయారైంది. అర్థమైందా మీకు? అర్థమైంది బ్రదర్. అంటే మీకు అర్థమైంది గానీ అందరికి అర్థం కావాలని ఇంత డీటెయిల్ చెప్తున్నాను. మీరేమనుకోవద్దు. ఏంది సీఎం గారు ఇంత మరి ఒకటో తరగతి పిల్లలు చెప్పినట్టు చెప్తాననుకున్నా. బట్ అందరికి వింటారు కాబట్టి చెప్తున్నాను బ్రదర్ నేను. అంటే ఇక్కడ రాముడు చిరంజీవి కొట్టెను అన్నది ఒక వాక్యం డెఫినిట్‌గా. ఎందుకంటే అందులో ఒక నామవాచకం ఉంది. ఒక క్రియ ఉంది. ఏదైనా ఒక నామవాచకం, ఒక క్రియ అంటే దానికి ఒక మీనింగ్‌ఫుల్ ఉండాలి. ఉంటే అదొక వాక్యంలాగా పరిగణించబడతదన్నమాట. ఏ భాష అంతే అన్నమాట. ఇక్కడ చిరంజీవి కొట్టెను అంటే ఎవరైనొచ్చి నేను మీ దగ్గర వచ్చాననుకోండి ఎనోష్ గారి దగ్గర మీ దగ్గరకొచ్చి ఎనోష్ గారు చిరంజీవి కొట్టెను అంటే మీరు వెంటనే ఏమంటారు? ఎవరిని అని అడుగు. లేదా దేన్ని? రైట్. యాహ్! ఎవరిని? దేన్ని? సో, వెంటనే అక్కడ ఆ సెంటెన్స్‌లో ఇన్ఫర్మేషన్ పూర్తిగా లేదు గదా! కాబట్టి అవునండి. కాబట్టి అక్కడ ఇంకొక పదాన్ని చేర్చాలన్నమాట. ఎందుకంటే అది అసంపూర్ణ వాక్యం అన్నమాట. దానికి ఒక కర్మ పదం కావాలన్నమాట. ఏంటి? చిరంజీవి కుక్క అనేది నామవాచకము. కుక్కను అన్నది
అది ఇక్కడేంటంటే ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఆ తర్వాత చెప్తాను ఏంటి విభక్తులనేది. కుక్కని కాస్త కుక్క ను అనేది చేర్చామనమాట. కాబట్టి దాన్నేమంటారంటే ఫస్ట్‌దేమో చిరంజీవి అనేది నామవాచకము. కొట్టినది క్రియ. మధ్యలోదేంటంటే దేన్ని కొట్టాడో క్వెషన్ చేసుకుంటే అదనమాట. సో, రాముడు కుక్కను కొట్టెను అన్నది పూర్తి వాక్యం అనమాట. అంటే మీకు ఒక వాక్యం తెలియాలి అంటే దానిలో ఉన్న క్రియ తెలియాలి, దాంట్లో ఉన్న నామవాచకం తెలియాలి. ఈ 2 తెలిస్తే ఈజీ టు బిల్డ్ అనమాట. ఇప్పుడు ఇక్కడికొద్దాం. ఏది ఇక్కడ వాగర్థావివ అన్నది ఒక పదము. సంపృక్తవన పదము. ఇందులో మీరు గుర్తుపట్టగలరా ఏంటి క్రియ అనేది? ఫస్ట్ క్రియను పట్టుకోవాలన్నమాట. ఒక శ్లోకంలో గాని, లేకపోతే ఒక పద్యంలో గాని దేంట్లో అయినా. ఒక క్రియను పట్టుకోవాలి. ఈ క్రియ ఏంటి చెప్పగలుగుతారా ఇక్కడ? వాక్ వాక్ అన్నారు ఫస్టు. లేదు మీరు పూర్తిగా తీసుకోండి. ఈ వాగర్థావి ఒక పదంలాగా తీసుకోండి. అంత లోపలికెళ్ళొద్దు మనం. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 పదాలున్నాయండి ఇక్కడ. 7 పదాల్లో ఒకటి మాత్రం క్రియ. అదేంటో గుర్తుపెట్టండి. వందే అండి. ఎక్సలెంట్. వందే అంటే నమస్కరించడం అనమాట. వందే అంటే నమస్కరించడం. కాబట్టి అదొక యాక్షన్. ఓకే. సో, ఈ శ్లోకంలో వందే అనేది క్రియ అనమాట. ఫస్ట్ మీరు ఆ క్రియను పట్టుకుంటారు. వందే అంటే నమస్కరించడం కదా! ఎవరికి నమస్కరిస్తున్నారని క్వెషన్ వస్తది ఇక్కడ. ఇందాక ఎవరిని కొట్టారు, దేన్ని కొట్టారు అనుకున్నాం గదా! ఎవరిని నమస్కరిస్తున్నారు అన్నది ఇప్పుడు ఒక క్వెషన్ అనమాట. ఏసుకోవాలి మనం. వందే అన్నది క్రియ. ఆ క్రియ ద్వారా ఈ సెంటెన్స్ మనం ఫార్మ్ చేస్తామనమాట. ఎవరికి నమస్కరిస్తున్నారు? మీరు చెప్పొద్దు నేను చెప్తాను. పార్వతీ పరమేశ్వరరావు. ఇక్కడ ఇంకొకటి చిన్నది చెప్తాను మీకు. ఆహ్, చిరంజీవి కాకుండా ఇంకొక పేరు తీసుకుంటాను. చాలా ఈజీగా ఉండేది. సోమహ తీసుకుంటానండి. ఇప్పుడు మన సంస్కృతంలో ఒక పెక్యులియర్ ఇదుందనమాట. ఏంటంటే మనం సింగ్యులర్ అండ్ ప్లూరల్ అంటాం గదా! సింగ్యులర్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారండి సింగులర్‌ని? బహు ఏకవచనం. బహు బహు ఏక బహు సింగులర్ అంటే ఏక బ్రదర్. సింగులర్ అంటే ఏక. బహు అంటే మల్టీ. ఏకవచనము, బహువచనం అనుకుంటా. రైట్. ఏకవచనము, బహువచనం. రైట్. మన తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో గాని అన్నిట్లో కూడా ఏకవచనము, బహువచనం మాత్రమే ఉంటాయన్నమాట. అంటే ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువైతే బహువచనం. కానీ సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనం అన్నమాట. 3 ఉంటాయి. ఒకటేమో ఏకవచనము, 2 ద్వివచనం. ద్వివచనం అంటే ఏంటి? ఇద్దరు. 3 అంటే ఇప్పుడు సోమహ అంటే ఒక సోముడు అని అర్థం అన్నమాట. సోమౌ ఔ అంటే ఇద్దరు సోములన్నమాట. అదే సోమాహ అంటే ఇక ఇద్దరి కంటే ఎక్కువన్నమాట. అర్థమైందా? సో, సంస్కృతంలో ఆహ్, ఏక సింగులరు, తర్వాత డ్యూయల్ అంటారన్నమాట. ద్వివచనము, తర్వాత ప్లూరల్. ఇది గూడా ఒక డిఫరెన్స్. మన తెలుగులో లేనిది సంస్కృతం ఉందంటే, తెలుగుకి, సంస్కృతానికి సంబంధం లేదని జెప్పాల. ఒకవేళ ఈ ద్వివచనం గాని సంస్కృతంలో ఉండి మిగతా భాషలు గూడా అక్కడి నుంచి వచ్చుంటే, తప్పకుండా ఈ ద్వివచనం గూడా దిగుండేది మన తెలుగులోకి, కన్నడలోకి అన్నిట్లోకి. సో, ఏ భాషకు గూడా ఉండదు ద్వివచనం. ఒక్క సంస్కృతం తప్పితే. కాబట్టి ఈ సంస్కృతం అనేది ఒక పర్టిక్యులర్‌లీ ఇట్స్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. రైట్. ఎనీవే ఇక్కడ నేను చెప్పిందంటే, పరమేశ్వరః అంటేనే ఒక పరమేశ్వరుడు. పరమేశ్వరౌ అంటేనేమో ఇద్దరు పరమేశ్వరులు అన్నట్టుగా వస్తదనమాట. లేదా ఇక్కడ పార్వతీదేవిని లేదా పరమేశ్వరని కలిపి ఇద్దరిని కూడా సంబోధించేటప్పుడు ఇద్దరున్నారు కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వరౌ అంటామన్నమాట ఇక్కడ. ఇంకోటేంటంటే వెనకాల ఇది మొదటిదేమో స్త్రీలింగము, వెనకాలదేమో పుల్లింగము. పుల్లింగానికి ఏది ఉంటుందో నేను తర్వాత చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఇద్దరుంటేనేమో ఔ అనొస్తదనమాట. పార్వతీ పరమేశ్వరౌ. రైట్. సో, ఈ వందే నమస్కరిస్తున్నాను. ఎవరికి? పార్వతీ పరమేశ్వరవుకి, పార్వతీ పరమేశ్వరులకు. ఎందుకు నమస్కరించేది? వాగర్ధ ప్రతిపత్తయే. వాగర్ధ ప్రతిపత్తయ అంటే వాక్ అంటేనేమో మాట. అర్ధ అంటేనేమో దాని అర్థం. ఎప్పుడైనా చూడండి ఎనోష్ గారు, ఒక మాటుంటే దాని అర్థం ఖచ్చితంగా ఉండాలి గదా! ఏదైనా ఒక మాట చెప్పండి. అర్థం లేని మాట ఒకటి చెప్పండి నాకు. ఉండదండి. మాక్సిమం ఏ ఆ! మాటకైనా అర్థం ఉంటది. ఇక మరీ వికట కవిలాగా మేక తోక, తోక మేక అన్నా గాని దానికి కూడా అర్థం ఉంది. ఒకవేళ లేదు అంటే అది పదమే గాదు. కాబట్టి ప్రతి పదానికి దానికి ఒక అర్థం ఉంటదనమాట. అంటే వాక్కు, అర్థము ఎప్పుడు కలిసే ఉంటాయనమాట. అంటే ఒక వాక్ ఉందంటే దాని అర్థం ఖచ్చితంగా ఉన్నట్టే. లేదా ఒక అర్థానికి వాక్కు ఖచ్చితంగా ఉంటదనమాట. ఈ 2 కూడా విడదీయలేము. ఒకవేళ అర్థం లేదంటే ఇక అది అసలు వాక్యే గాదు. ఇక దాన్ని పక్కన పడేయటమనమాట. కాబట్టి ఏమంటానంటే ఇక్కడ నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి? పార్వతీ పరమేశ్వరులకు. ఎందుకు?
వాగర్థ నాకు పదాలను ఇయ్యండమ్మా అని. అంటే వాగర్థం అంటే వాక్ అంటేనేమో పదము. దాని అర్థం కలిపినటువంటి మీనింగ్‌ఫుల్ వర్డ్. ఆ మీనింగ్‌ఫుల్ వర్డ్స్ నాకు ఇయ్యండమ్మా అని చెప్పి పార్వతీ పరమేశ్వరుల్ని ఈయన నమస్కరిస్తున్నాడు. ఎందుకు? ఆయన ఒక కావ్యం రాయబోతున్నాడు. కావ్యానికి ఏం కావాలి? పదాలు కావాలి. ఆ పదాలని నాకు దయచేయండి అని చెప్పేసి ఈ కాళిదాస ఈ పార్వతీ పరమేశ్వరుని నమస్కరిస్తూ లేదా ప్రార్థిస్తూ ఈ వాక్కు ప్రతిపత్తి అంటే ఈ పదాల సమూహాన్ని నాకు దయచేయండి అని నమస్కరిస్తున్నాడనమాట. రైట్. ఇంకొంచెం ఎక్కువైతట్టుందని కొంచెం షార్టెన్ చేస్తానండి నేను. సో, దాని తర్వాత ఏందంటే నెక్స్ట్ ఇక్కడేమో పదాలను విభజించాము. ఇక్కడొచ్చి అన్వయం అంటారనమాట. అన్వయం అంటే ఏంటంటే నేను చెప్పాను ఇందాక కొట్టెను, కుక్కను రాముడు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కొట్టెను, కుక్కను రాముడు కొట్టెననేది క్రియ. చిరంజీవి. చిరంజీవి అనేది నామం. చిరంజీవి, కుక్కను, కొట్టెను అన్నది పదాన్ని తెచ్చుకోవాలన్నమాట. దాన్ని అన్వయం అంటారన్నమాట. అంటే ఒక పద్ధతిలో ప్రోస్ ఆర్డర్‌లు తేడానికి దాన్ని ఒక అన్వయం అంటారు. ఇక్కడ చూడండి ఆ పదాలు నేను ఆర్డర్‌లో పెట్టాను. ఇంతకుముందేమో వాగర్ధావివ సంపృక్త కదా! వాగర్ధావివ సంపృక్తౌ జగతః పితరౌ ఇంతకుముందు జగతః పితరౌ కిందుంది. పైకి తెచ్చాను దాన్ని. పార్వతీ పరమేశ్వరౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే. అంటే క్రియ వెనకొచ్చింది చూడండి. అంటే ఏంటంటే వాక్కు అర్థాలు మంచి వాక్కు అర్థాలను కలిపి సంపృక్తవు వాటిని అటువైనట్టయిన వాటిని ఈ జగతికి పితరవు అంటే ఏంటంటే మాతాపిత ఇద్దరు వస్తారన్నమాట. ఈ అంటే జగతి అంటే ఈ లోకానికి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నాకు మంచి పదాలని ప్రాప్తించండి. వాగర్ధ ప్రతిపత్తి మంచి వాక్యాలని లేదా మంచి పదాలు నాకు ఇవ్వమని చెప్పేసి కాళిదాసు ప్రార్థిస్తున్నాడనమాట. ఏమంటాడు? కాళిదాస పార్వతీ పరమేశ్వరుని జగతికి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని మంచి పదాలకి ఇవ్వండి అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడనమాట. అది బ్రదర్ ఇది. అంటే ఒక్కసారి జస్ట్ చెప్తాను. ఇది శ్లోకము. శ్లోకాల్లో మన పదాలను భాగించుకోవాలి. ఏమేమి పదాలను తీసుకోవాలి. ఆ తర్వాత పదాలని ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలి. దాన్ని అన్వయం అంటారనమాట. అప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా శ్లోకాలని మనం బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేయాలంటే ముందు ఆ వాక్యంలో ఉన్నటువంటి క్రియని మనం తీసుకోవాలి బ్రదర్. సో, సారీ టు బాదర్ యూ బ్రదర్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ టైం అయిపోయింది. సో, ఇందులో ఇంకా ప్రశ్నలు ఎవరికి ఉండవు అనుకుంటాను. ఉన్నా గాని అడగొద్దు నన్నింకా. ఉన్నాయి బ్రదర్. ఉన్నాయి. అక్కడ అందులో సంపృక్తౌ అంటే మీనింగ్ ఏంటి? కలిసి ఉండటం. ఓకే. వాగర్ధావివ సంపృక్తౌ అంటే మీరు చెప్పారు అర్థము ఎలాగైతే పార్వతీ పరమేశ్వరులు ఎలాగైతే కలిసి అంటే పార్వతీ పరమేశ్వరులు జగతికి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎలాగైతే కలిసి ఉన్నారో అలాగే ఈ వాక్కు అర్థం కలిసి ఉన్నాయి. అటువంటి పార్వతీ పరమేశ్వరులకి ఆ పదాలు నాకు దయచేయండి అమ్మా లేదా దయచేయండి అయ్యా లేకపోతే దయచేయండి అమ్మాయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాను అని అర్థం బ్రదర్. ఓకే. ఓకే బ్రదర్. అర్థమైంది. రైట్. ఈ ఫస్ట్ రోజే కొంచెం మీకు ఎక్కువ అవుతుంది. నేను ముందు ఇంకా కొంచెం హై లెవెలే చెప్పటం. బట్ మనం చాలా బేసిక్ నుంచి రావాలి. ఈ ఏకవచనం ఏంటి, ద్వివచనం ఏంటి, బహువచనం ఏంటి, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అది ఇదని నేర్చుకున్న తర్వాత మీకు చాలా ఈజీగా ఉంటుంది. రైట్ బ్రదర్. ఇది ఓన్లీ శాంపిల్ మీకు. శాంపిలే మీకు ఎలా ఉందంటే చూడండి ముందు ఎలా ఉంటుందో. రైట్ బ్రదర్. థ్యాంక్స్ ఎ లాట్. మీరు కొంచెం మాట్లాడండి. నేను ఈ లోపు వాటర్ దాకా వస్తాను.